హాయ్ స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిరి అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మరి ఎంసెట్ ద్వారా మరి తొందరలో మరి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ బీఫార్మసీకి సంబంధించిన ఫార్మాటీ బీఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి 24 నుంచి అయితే మరి స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్. మరి ఆల్రెడీ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. మరి అదేవిధంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం అసలు కాలేజెస్ ఏముండయి, మరి తెలంగాణలో ఎన్ని ప్రైవేట్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అని ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది. కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్ కానీ పిల్లలు కానీ, సార్ ఏమేమి కాలేజీలు ఉన్నాయి, మరి ఫార్మసీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మరి చూద్దాం. నాకు కూడా తెలియదు, నేను దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం బట్టి లాస్ట్ ఇయర్ 2023లో మనకి ఎంసెట్ కండక్ట్ చేశారు. వాళ్ళు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ కౌన్సిలింగ్ డేటాబేస్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కుకట్పల్లిలో అయితే బయోటెక్నాలజీ ఉంది, ఆల్రెడీ బయోటెక్నాలజీ ఉంది. ఇది బైపీసీ ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళు అయితే జాయిన్ అయిపోయారు. ఎంపీసీ వాళ్ళు ఎంసెట్ కన్వీనర్ ద్వారా దీని ద్వారా ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఇది వెళ్ళిపోయింది. అదేవిధంగా మరి కొంతమంది మళ్ళీ కామెంట్స్లో పెడతారు, సార్ ఇది బైపీసీ వాళ్ళకా ఎంపీసీ వాళ్ళకా. ఇది మరి ఫార్మసీ అనేది బోత్ బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి ఉండటం జరుగుతుంది. సపోజ్ 60 సీట్స్ ఉంటే మరి 60 సీట్లో 30 సీట్లు ఎంపీసీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మరి 30 సీట్లు బైపీసీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే మనకేంటంటే సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఒక 60 సీట్లు ఉన్నాయని మనం అనుకుందాం. 60 సీట్లు ఉంటే ఈ ఆల్రెడీ ఎంపీసీ వాళ్ళు అయితే మరి జాయిన్ అయిపోయారు. 60 సీట్లలో ఎంపీసీ వాళ్ళు అయితే జాయిన్ అయిపోయారు. బైపీసీ వాళ్ళకి 30 సీట్లు మాత్రమే ఉండి దీని ట్యూషన్ ఫీజు వచ్చి 1 lakh రూపీ. ఇది 1 lakh రూపీ ఉంటుంది. ఇది ఎంపీసీ వాళ్ళు అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ ద్వారా జాయిన్ అయిపోయారు. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కింద వస్తుంది. ఇంజనీరింగ్ కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ కింద రాదు, ఇది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కింద వస్తుంది. అదేవిధంగా మరి మన స్టేటస్లో దీనిలో ఎందుకు వచ్చిందంటే ఇది బైపీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సరే ఇది ఎంపీసీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. ఎంపీ లాస్ట్ ఇయర్ ఫార్మసీ కట్ ఆఫ్స్ కానీ ఫర్ బైపీసీ ఎంపీసీ సేమ్గా ఉంటాయి. అంటే 50% వాళ్ళకి 50% వీళ్ళకి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే ఎంపీసీ వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. మరి తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే అని చెప్పారు. సపోజ్ సగం సీట్లు ఎంపీసీ వాళ్ళకు ఉంటాయి, సగం సీట్లు బైపీసీ వాళ్ళకు ఉంటాయి. అంటే బైపీసీ ఎప్పుడంటే వాళ్ళు వచ్చేది జాయిన్ అయ్యేది ఆల్రెడీ మనకి ఇంకా ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎంబీబీఎస్ సీట్స్ అయిన తర్వాత ఒక 1 month తర్వాత కానీ బైపీసీ వాళ్ళు బీఫార్మసీ సీట్లు వచ్చేది. ఎందుకంటే వీళ్ళు ఈ కౌన్సిలింగ్ అవ్వాలి కదా, ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ కౌన్సిలింగ్ అయిన తర్వాత బైపీసీ వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో 1 month అయితే పట్టింది. ప్రస్తుతం అయితే ఎంపీసీ వాళ్ళకి మీరు ఇది ఎంపీసీ వాళ్ళకని మనం చెప్తున్నాను నేను ఈ వీడియోలో. కొంతమంది కామెంట్స్ పెట్టవచ్చు. అదేవిధంగా మరి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ రెండోది, ఇది 2 మంచి కాలేజీ. సుల్తాన్పూర్లో ఇది సంగారెడ్డి, మరి సుల్తాన్పూర్ ఇది బీఫార్మసీ ఇది ఎంపీసీ వాళ్ళకి. ఫస్ట్ ఇక్కడ బైపీసీ ఉంది, ఎంపీసీ వాళ్ళకి దీని ట్యూషన్ ఫీజు వచ్చి 35,000 ఉండటం జరిగింది. ఇది 35,000. మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది ఇంజనీరింగ్ కాలేజీ, అంటే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎట్లాగో జేఎన్టీ ఫార్మసీ సుల్తాన్పూర్లో ఉంది. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద కొన్ని సీట్లు అయితే ఇవ్వటం జరిగింది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్. దీనికి 65,000 ఫీజు రింబర్స్మెంట్ రాదు, దీనికి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది, దీనికి ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. మరి కేయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ దీనిలో ఇది ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. దీనికి 45,000 ట్యూషన్ ఫీజు ఉంది. మరి బైపీసీ స్ట్రీము బీఫార్మసీ అంటే దీనిలో 50% బైపీసీ ఉంటుంది, 50% ఎంపీసీ. 45,000 మరి ఉండటం జరిగింది ఫీజు. మరి ఓయూ కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్లో బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్లో మనకేంటంటే 60 సీట్లు ఉన్నాయి. ఆల్రెడీ 30 సీట్లు ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే జాయిన్ అయిపోయారు.
ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 60 సీట్లు ఉండే 30 సీట్లు అయితే ఎంపీసీ ఇంజనీరింగ్ కూడా జాయిన్ అయ్యి ఇంకా 30 సీట్లు అయితే మిగిలి ఉండే ఇవి బైపీసీ వాళ్ళకి ఇస్తారు. బిఎంఈ కోర్సు ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సు. దీనికి ఫీజు వచ్చి 75,000 దీనికి ఫీజుగా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీ ఫార్మసీ ఉంది. ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీ ఫార్మసీ ఉంది. దీనిలో ఎంపీసీ విద్యార్థులకి కొన్ని సీట్లు 60 సీట్లు ఉండొచ్చు, బైపీసీ వాళ్ళకి ఒక 60 ఉండొచ్చు. సీట్స్ ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా అంత ఐడియా లేదు. దీన్ని మరి మనం చెప్దాం తర్వాత వీడియోలో కూడా ఎన్ని సీట్లు ఉంటాయి అనేది డేటా కూడా మనకి రావాలి. ఆ డేటా వచ్చిన తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు మరి ఈ వీడియోలో మనం మరి ఫార్మసీకి సంబంధించి ఓన్లీ ఫార్మసీకి సంబంధించి ఎంపీసీ విద్యార్థులు ఫార్మసీకి సంబంధించిన గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ లిస్ట్ ప్రకారం మీరు ప్రైవేట్ కావాలా గవర్నమెంట్ కావాలనేది మీరు మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీరు జాయిన్ అవ్వండి. మరి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఫార్మసీ ఇన్ఫర్మేషన్ అనేది మరి పాస్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.